హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జున్ను బన్ను క్యూట్ సిస్టర్స్. చాలా రోజుల తర్వాత ఇవాళ నేను ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ లాంటి వంటతో మీ ముందుకు వచ్చాను. బట్ మీరు ఎవరు కూడా దీన్ని గెస్ చేయలేరు, ఎందుకంటే నేను కొత్త రకం వంట చేస్తున్నాను కాబట్టి. సో దానికోసం అయితే మనం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసులుగా సన్నగా తరుక్కోవాలి. ఇలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. చాలా రకమైన వంటలు చూస్తుంటారు, బ్రేక్ఫాస్ట్ స్నాక్స్, బట్ నేను చేసేది ఎప్పుడు చూస్తుంటారని నా ఫీలింగ్, ఎందుకంటే అవును నిజమే కాబట్టి. నేను ఒక 2 times చేశాను, ఇది 3 times. ఇది ప్రత్యేకంగా మీకోసమే చేస్తున్నాను, చూసి నేర్చుకోండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది వాటిని చూడగానే. ఇంతకీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా, నేను చెప్తాను. బట్ ఈ లోపు మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే గెస్ చేయండి. అవంటే నాకు చాలా ఇష్టం. నేను వాటిని చూడడం ఇదే మొదటిసారి. అంటే చూడడం మొదటిసారి 2 times చేశాను అంటుంది ఏంటి అనుకుంటున్నారా? చూడడం మొదటిసారి అని ఎందుకన్నానంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడనే చూశాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీటిని నేను ఎప్పుడు కూడా చూడనే లేదు. సో అందుకని ఫస్ట్ టైం అని అంటున్నాను. అవి వట్టి తిన్నా కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇందాక నాకు ఆకలేసింది, వంట కాలేదు. సో నేనైతే వాటిని అలాగే తినేసాను. చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. నేను మొన్న ఇళ్ళకి అమ్మొస్తారు కదా, సో 200 rupees పెట్టి నేనైతే తీసుకున్నాను. కాస్ట్లీ కూడా. సో చాలా బాగున్నాయి, గెస్ చేయండి, పర్లేదు, ఏం కాదు. స్టవ్ ఆన్ చేశాను, కొంచెం పెట్టుకున్నాను, అందులో నూనె పోసుకున్నాను. అది వేడెక్కిలోపు ముందుగా నేను ఏం చేస్తున్నానంటే వెల్లుల్లిపాయలు ఇలా తీసుకోవాలి, పొట్టు తీయకూడదు. సింపుల్ ప్రాసెస్, ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. సో ఇలా ఒక్కసారి ప్రెస్ చేయండి, సరిపోతుంది. అలా కొంచెం పగిలితే అయిపోతుంది. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, మొత్తం తుక్కు చేయాల్సిన అవసరం లేదు. ఇలా సరిపోతుంది. ఇప్పుడు నూనె వేడెక్కింది. మనం కొన్ని జీలకర్ర ఆవాలు, బాగా కాదు, జస్ట్ లైట్ కొన్ని వేసుకోవాలి. అవి వేగనియాలి. ఓకే, అవి వేగాయి. నెక్స్ట్ వెల్లిపాయలు, ఇప్పుడు కొంచెంసేపు వేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది అని అయితే నేను గ్యారంటీగా చెప్పగలను. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అవి వేసేస్తాను. స్పైసీని బట్టి వేసుకోండి. నేను కొంచెం స్పైసీ తింటాను కాబట్టి ఎక్కువ ముక్కలు కోసేస్తున్నాను పచ్చిమిర్చి. యాక్చువల్లీ ఇందులో పల్లీలు, పుట్నాలు కూడా వేసుకోవాలి, బట్ అవి ఇప్పుడు నా దగ్గర లేవు, కిరాణా షాప్ కూడా లేదు. సో అందుకని నేను ఉన్న వాటితోనే సింపుల్గా చేసి చూపిస్తున్నాను. బట్ అలా కూడా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా కూడా వేగుతుంది కదా.
ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్. నేను ఇంతకుముందు ఒకసారి వీడియోస్లో మక్క అటుకుల గురించి చెప్పాను కదా, కొంచెం వేసుకుందాం. సో వాటి మోడల్లోనే ఇంకోటి చేస్తున్నాను. మక్క అటుకులు ఉప్పగా ఉంటాయి, బట్ ఇవి అట్లా ఉండవు. సో వేగినాయి కదా, అలా పచ్చిమిర్చి కూడా అంతా వేగిపోయింది. ఇంతకీ ఏం చేస్తున్నాను అయితే చెప్పలేదు కదా, చూడండి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే తెలుస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఇదేంటి ఏం చెప్పకుండానే స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి పోపు పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇందులో మనం అవి వేసుకుందాం. అవేంటి అనేది చెప్తా పదండి, చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇవే నేను చేయబోయే రెసిపీ. ఏంటి గెస్ట్ చేశారా? చూడండి తెలుస్తుంది మీకు. ఏంటి అటుకులు అనుకుంటున్నారా? కాదు, మరేంటి? చూడండి వైట్గా గలగలగలగల సౌండ్ చేస్తూ ఎంత బాగున్నాయి కదా. సేమ్ మల్లెపూలాగా అనిపిస్తున్నాయి, బట్ కాదు. నేనైతే వట్టిగా చాలా వరకు ఎక్కువగా తింటున్నాను. చాలా బాగున్నాయి. ఓకే చెప్పేస్తున్నాను. ఇవేంటంటే జొన్న అటుకులు, తెల్ల జొన్న అటుకులు. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. మీరే ఎక్స్పెక్ట్ చేశారా? ఇవి గెస్ చేశారా జొన్న అటుకులు అని? చూడండి, ఇవి జొన్న అటుకులు చాలా బాగున్నాయి. సేమ్ అటుకుల్లానే ఉన్నాయి, కానీ జొన్న అటుకులు బాగున్నాయి. ఇప్పుడు మన పోపు అయితే చల్లారింది. సో మనం వీటిని అందులో వేసుకోవడమే. ఇంకా వేడి మీద వేసుకోకూడదు, ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇలా చల్లారిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి. ఇదిగో కలిపిన తర్వాత ఇలా ఉంటాయి. చూసారా, మెత్తగా కాలేదు, ఎందుకంటే నేను పోపు చల్లారిన తర్వాత వేసుకున్నా కదా, అందుకని. బాగా టేస్ట్ చూడు. బాగా టేస్ట్ చూసి చెప్పు. యాక్చువల్లీ ఫోన్ ఖరాబ్ అయింది, ఎంత క్లారిటీ రావట్లేదు. బాగుందా? చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా, చాలా నచ్చాయి. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. క్రిస్పీగా, ఘాటుగా చాలా బాగున్నాయి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. పల్లీలు పుట్నాలు కూడా ఉంటే ఇంకా బాగుండేది, బట్ అవి లేవు, నేను ఎందుకనే వేయలేదు. మీ చాయిస్ అది. సింప్లీ సూపర్. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, స్నాక్స్గా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. సో మా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక నిమిషం నిమ్మకాయ పిండుకుందాం. అంటే నేను పిండలేదు, సో చాయిస్ చూద్దాం ఎలా ఉంటుందో. తీసుకురా బావా. కొద్దిగా లెమన్ జ్యూస్, మిక్స్డ్ వెల్, అగైన్ టేస్ట్. లెమన్ జ్యూస్తో ఇంకా టేస్ట్ వచ్చేసింది. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ.